జీవీఎస్ విజన్ వ్యూవర్స్ ఇప్పటిదాకా అప్లోడ్ చేసిన 7 ఎపిసోడ్స్ ఫాలో అవుతున్నట్లయితే మీకు మహాభారతం యొక్క వేళ్ళు గురించి తెలుస్తుంది. అంటే అసలు మహాభారతం అనేది ఒక మహావృక్షం అయితే అందులోని వేళ్ళు ఈ మొదటి 7 ఎపిసోడ్లో ఉన్నాయి. ఇంకా క్షుణ్ణంగా చెప్పాలి అంటే మహాభారతం మొదలవడానికి కారణమైన వ్యక్తుల గురించి, వాళ్ళు తీసుకున్న నిర్ణయాల గురించి తెలుస్తుంది. అంటే భీష్ముడు తల్లిదండ్రులు ఎవరు, భీష్ముడు జీవితం అంతా బ్రహ్మచారిలా ఎందుకు మిగిలిపోయాడు, భీష్మ ప్రతిజ్ఞ అంటే ఏమిటి, భీష్ముడికి ఉన్న శాపం ఏమిటి, భీష్ముడికి మరణం ఎవరి వల్ల వస్తుంది, హస్తినాపురం రాజ్యం యొక్క విశిష్టత ఏంటి, ఎందుకు హస్తినాపురం రాజ్యాన్ని గొప్పగా పిలుస్తారు, హస్తినాపురం మొదటి రాజు విచిత్ర వీరుడు సింహాసనం ఎక్కకుండా ఎందుకు మరణించాడు, ధృతరాష్ట్రుడు పాండుపుత్రుడు తల్లిదండ్రులు ఎవరు, అంబికాదేవి భీష్ముడిని చంపాలని నిర్ణయం ఎందుకు తీసుకుంటుంది. ఈ విషయాలన్నిటినీ ఎపిసోడ్ 1 నుంచి ఎపిసోడ్ 7లో చెప్పాను. ఒకవేళ మీలో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఆ ఎపిసోడ్స్ అన్నిటిని చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. మహాభారతం ఒక పెద్ద వృక్షం అనుకుంటే దానికి సంబంధించిన వేళ్ళు ఈ 7 ఎపిసోడ్లో ఉన్నాయి. ఇంకా ఇవాళ చెప్పబోయే 8 ఎపిసోడ్లో చెట్టు యొక్క మొదటి భాగం అంటే మహాభారతం యొక్క మొదటి భాగం ఉంటుంది. ఈ ఎపిసోడ్లో గాంధారి వివాహం ఏ దేశంపు రాజుతో నిశ్చయించబడుతుంది, శకుని అంటే ఎవరు, అసలు ఆయన ఏ దేశానికి చెందినవాడు అనే విషయాలు చెప్తాను. లెట్స్ స్టార్ట్ ద ఎపిసోడ్. ఎపిసోడ్ 7లో అంబికాదేవి భీష్ముడిని చంపలేక మరణించి మళ్ళీ 25 సంవత్సరాల తర్వాత ఆయన జన్మించి నిన్ను చంపుతాను అని ప్రతిజ్ఞ చేసి ప్రాణాలను విడుస్తుంది. అంబికాదేవి ప్రాణాలను విడవక ముందే పాండురాజు, ధృతరాష్ట్రుడు, విదురుడు పుట్టారు. వీరు పుట్టుకల గురించి ఎవరైనా చూడకపోతే ఎపిసోడ్ 6లో ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చూసి రండి. ఇప్పుడు అంబికాదేవి మరణించాక 25 సంవత్సరాలు ముందలకు కాలప్రయాణం చేద్దాం రండి. ప్రస్తుతం ఇప్పుడు ధృతరాష్ట్రుడు, పాండు, విదురుడికి ముగ్గురికి 25 సంవత్సరాలు వచ్చి ఉన్నాయి. వీరిని హస్తినాపురంలో వదిలేసి మనం ఒకసారి పాంచాల రాజ్యంలో కాంపిల్య నగరంకి వెళదాం. అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. సమయం చూస్తే సాయంత్రం 4:07 అయింది. బయట విశ్రాంతి గృహంలో పండితులు పాంచాల రాజు కంగారుతో ఎవరో రాక కోసం ఎదురు చూస్తుంటారు. ఇంతలో ప్రక్క గృహంలో నుంచి అప్పుడే పుట్టిన చిన్నపిల్ల ఏడుపులు వినిపిస్తాయి. అవి విని పాంచాల రాజు చాలా ఆనందపడుతూ, ఇన్నాళ్లకు పాంచాల దేశంలో శక్తి జన్మించింది. పండితులారా, నాకు చాలా నమ్మకం ఉంది. నా కుమారుడైన ద్రౌపదుని భార్య ఖచ్చితంగా ఒక ఆడపిల్లకే జన్మనిచ్చిందని. 25 సంవత్సరాల నుంచి ఈ కన్య జన్మ కోసమే ఎదురు చూస్తున్నాను. భీష్ముడు తను కోరుకున్నప్పుడే చావు వస్తుంది. అలాంటి వాడికి ఒక శాపం ఉంది. అతని చావు ఒక స్త్రీ వలన వస్తుందని. ఈ విషయం తెలిసినప్పటి నుంచి ఆ స్త్రీ మా వంశంలోనే జన్మించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే పాత పగల వలన. ఇంతలో ద్రౌపదుడు గదిలో నుంచి చిన్నపిల్లని తీసుకుని వచ్చి, ఆడపిల్ల జన్మించింది నాన్నగారు అని పాంచాల రాజుకి ఇస్తాడు. పాంచాల రాజు ఆ ఆడపిల్లని తన చేతుల్లోకి తీసుకుని, భీష్ముడు మన వంశాన్ని, మన రాజ్యాన్ని అవమానపరిచాడు. ఈ కన్య అందుకు ప్రతీకారం తీర్చుకుంటుంది. ఈ విశ్వంలో ప్రతీకారం కన్నా ఇంకోటి మధురమైనది ఏమీ ఉండదు. ఈ కన్య జన్మ వలన మాకు ఈ లోకంలో అన్ని ఆనందం దొరికినట్టే. ఈ కారణంగా నేను ఈ కన్య పేరు శిఖండిని అని పెడుతున్నాను. పాంచాల రాజు పండితులని ఇలా అడుగుతారు, మా మనవరాలని జన్మలగ్నంపై మీ అభిప్రాయం ఏమిటి అని. అప్పుడు పండితులు, ఈ రోజున 4:07 ఈ శిశువు జన్మించింది మహారాజా. రాహు ప్రభావం ఉంది ఈమె జాతక చక్రంలో. ఈ శిశువు తన జీవిత ఆశయం పూర్తి చేసుకోవడంలో ఖచ్చితంగా సఫలమవుతుంది. కానీ అది చాలా కష్టాలు పడిన తర్వాతనే. ఇది విన్న పాంచాల రాజు, సంఘర్షణలతోనే మానవులు అత్యున్నత శిక్షణ పొందుతారు. నేను ఈ కన్య చిన్న వయసులోనే తన మనస్సులో భీష్ముని పట్ల విషంతో నింపేస్తాను. నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది ఈ కన్యనే భీష్ముని మరణానికి కారణమవుతుందని. భీష్ముని మరణం గురించి ఆలోచించడమే శిఖండిని జీవిత ఆశయం కావాలి. ఇదే నా అంతిమ కోరిక అని పాంచాల రాజు అంటాడు. నీతి: పూర్వీకుల ఇష్టాలు, ఆశలు, కోపాలు, వైరాలు, పగలు అవే తర్వాతి తరాల వారసత్వంగా మిగులుతాయి. తల్లిదండ్రులు తమ సంతానానికి సమస్త సుఖ సంతోషాలు ఇవ్వాలని ఆలోచిస్తారు. కానీ వాస్తవంలో వారిచ్చేది తమ దురదృష్టంలో భాగం మాత్రమే.
తల్లిదండ్రులు వారు ఇవ్వాలి అనుకున్న అమృతంతో పాటు విషంతో నింపిన కలశం కూడా ఇస్తారు సంతానానికి. మీరే ఆలోచించండి, మీ సంతానానికి మీరు ఏమి ఇచ్చారు ఈరోజు వరకు? మీరు ఇచ్చి ఉండొచ్చు ప్రేమ, జ్ఞానం, ధనం, ఇలాంటివన్నీ. వారికి వీటితో పాటు హృదయాన్ని పాడు చేసే మీ గతం అనుభవాల గురించి కూడా తెలియజేయలేదా? ఏది మంచి, ఏది చెడు అని మీరు నిర్ధారించుకున్న విలువలని గురించి కూడా చెప్పి ఉంటారు. దానితో వారు లోకాన్ని మీరు చూసినట్టే చూస్తారు, వాస్తవ రూపాన్ని మర్చిపోయి. అంటే మీ శత్రువుల్ని వారి శత్రువులుగా అనుకుంటారు. ఇలా చేయడం వల్ల వారికి పగలు, ప్రతీకారాలు తీర్చుకోవాలి అనే స్వభావం పెరగడం తప్ప జీవితంలో ఏదో సాధించాలి అనే ఆలోచన ఉండదు. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తితో, ఒక సమాజం ఇంకో సమాజంతో, ఒక రాజ్యం ఇంకో రాజ్యంతో సంఘర్షణ పడడం ఇవన్నీ పూర్వభ్రమల ఫలితం కాదంటారా? హత్య, మృత్యువు, రక్తపాతం ఇవన్నీ పూర్వానుభవాల ఫలితాలు కావు అంటారా? అంటే తమ సంతానానికి తల్లిదండ్రులు జన్మదానంతో పాటు మృత్యుదానం కూడా ఇస్తుంటారు. ప్రకాశించే ప్రేమతో పాటు ద్వేషం అనే అంధకారం కూడా ఇస్తుంటారు. ఈ అంధకారం మనసులో ఉన్న, ఆలోచనల్లో ఉన్న, లేదా వాస్తవికంగా ఉన్న దానివల్ల భయమే కలుగుతుంది. కేవలం భయమే. మీరే ఆలోచించండి. ఇప్పుడు గాంధారి నివసించే గాంధార రాజ్యానికి వెళదాం. రాత్రివేళ గాంధారి తన గదిలో చల్లటి గాలిని ఆస్వాదిస్తూ నిద్రిస్తుంది. గాలి ఎక్కువగా రావడంతో గాంధారి గదిలో ఉన్న దీపాలు అన్నీ ఆరిపోతాయి. గాంధారి ఒకేసారి భయపడి లేచి కూర్చుంటుంది. తన చెలికత్తె అయిన సుక్రదని గట్టిగా పిలుస్తుంది. ఈ సన్నివేశంలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, గాంధారికి చీకటి అంటే చాలా భయము అని. అందుకే ఆమె నిద్రించే సమయంలో కూడా దీపాలను వెలిగించుకొని పడుకుంటుంది. గాంధారి పిలవంగానే సుక్రజ వస్తుంది ఏమైంది అంటూ. సుక్రజ ఇలా అంటుంది, రాకుమారి, మేము ఇక్కడే ఉన్నాం, మీరు భయపడకండి. మిగిలిన చెలికత్తెలను పిలిచి దీపాలను వెలిగించమంటుంది. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? రాకుమారి గాంధారి గదిలో రాత్రి అంతా దీపాలు వెలిగేలా చూడమని. మీకు తెలీదా రాకుమారికి చీకటి అంటే భయమని? రాకుమారి గాంధారి భయపడుతూ సుక్రజతో ఇలా అంటుంది, నాకు ఎందుకు చీకటి అంటే అంత భయం వేస్తుంది సుక్రజ? మీకే కాదు రాకుమారి, చీకటి అంటే అందరికీ భయమే. కళ్ళతోనే మనం ఈ సకట లోకాలను చూస్తున్నాం. కళ్ళు ఉంటేనే అన్నీ ఉన్నట్టే, కానీ చుట్టూ చీకటి ఉంటే అన్నీ కోల్పోయాం అనిపిస్తుంది. ప్రపంచమే మాయమైనట్టు అనిపిస్తుంది. అందుకే మనకి అంధకారం అంటే భయం వేస్తుంది అని చెప్పి సుక్రజ వెళ్ళిపోతుంది. గాంధారి మెల్లగా ఆలోచిస్తూ నిద్రలోకి చేరుకుంటుంది. ఇంకోవైపు రాత్రివేళ గాంధార రాజ్య దేశ సరిహద్దుల్లో పెద్ద సైన్యం వస్తుంది. అది చూసిన భటుడు వెంటనే గాంధార రాజుకి ఈ విషయం తెలియజేయాలని బయలుదేరతాడు. తెల్లవారుజామున గాంధార రాజభవనంలో రాజు ఇంకా రాణి గాంధారి వివాహం చేయాలని, వారి కుమార్తెకు రాబోయే వరుడు ఏ విధంగా ఉండాలని విషయాలను చర్చిస్తూ ఉంటారు. అప్పుడు గాంధార రాజు, నా కుమార్తె గాంధారికి వచ్చే వరుడు పెద్ద సైన్యం కలిగి ఉండాలి, ప్రపంచ సామర్థ్యం కలిగి ఉండాలి, సంపదల్లో కుబేరుడై ఉండాలి. అటువంటి వరుడికే మా కుమార్తెని ఇచ్చి వివాహం చేస్తాం. ఆ వరుడు గుణాలు ఎలా ఉండాలి అంటే, రూపంలో అశ్వకుమారులను తలదన్నాలి, బాహుబలంలో వాయుదేవుని మించాలి, గుణంలో ఇంద్రుడికి సరితూగాలి. నేను చెప్పిన ఈ గుణగణాల్లో ఏ ఒక్కటి తగ్గినా, జాతక చక్రంలో దోషం ఉన్న అటువంటి కుమారుడికి నా గాంధారినిచ్చి వివాహం చెయ్యను. గాంధార రాజు యొక్క ఆశను చూసి ఆశ్చర్యపోతాడు పురోహితుడు. గాంధార రాణి, మా కన్య నిజంగానే ఎంతో విలక్షణమైనది గురుదేవా. పరమశివుడు ఆమెకు 100 పుత్రులకు జన్మనిచ్చే వరదానం ఇచ్చాడు కదా గురుదేవా. రాణి చెప్పిన మాటలను విని పండితుడు గాంధారి జాతక చక్రాన్ని లోతుగా పరిశీలిస్తాడు. గాంధార రాజు, ఏమిటి పండిత ఆచార్య, గాంధారి జాతక చక్రం చూసి మీరు అంత మౌనంగా ఉన్నారు ఏంటి? పండిత ఆచార్యుడు గాంధారి యొక్క గ్రహస్థితి ఎలా ఉంది అంటే అని చెప్పబోతుంటాడు. ఇంతలో అక్కడికి సేనాపతి వచ్చి, గాంధార రాజా, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంటాడు. అప్పుడు పండిత ఆచార్యుల మాటలను వినకుండా గాంధార రాజు బయటకు వచ్చి ఏంటి విషయం అని ప్రశ్నిస్తాడు. మహారాజా, మన దేశ సరిహద్దుల్లోకి ఒక పెద్ద సైన్యం వస్తుంది. ఇప్పుడే సమాచారాన్ని ఒక భటుడు అందించాడు. ఎవరు వారు అంటాడు గాంధార రాజు సేనాపతితో. ఏమో మహారాజా, రాత్రివేళ కావడంతో వారి జెండాని సరిగ్గా చూడలేకపోయాడు అట మన భటుడు. వారు ఇక్కడికి చేరుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది సేనాపతి అంటాడు గాంధార రాజు. 2-3 రోజులు పట్టొచ్చు రాజా అని సమాధానమిస్తాడు సేనాపతి.
వెంటనే మన సైన్యాన్ని సిద్ధం చేయండి. ఎటువంటి సమాచారం లేకుండా యుద్ధానికి రావడం భరతవర్షం యొక్క నియమాలకు వ్యతిరేకం. ఇలా చేసిన వారిని నేను దండిస్తాను అని అంటాడు గాంధార రాజు. కానీ రాజా, మన గాంధార సైన్యం చాలా చిన్నది అంటాడు సేనాపతి. గాంధార రాజు సేనాపతి మొహం చూసి, యుద్ధం సైన్యంతో కాదు చేయాల్సింది, ధైర్యంతో చేయాలి అంటాడు. సరే, ఇది చెప్పండి, నా కుమారుడు యువరాజు అయిన శకుని ఎక్కడికి వెళ్ళాడు? ఏదో ముఖ్యమైన పని ఉండడం వల్ల బయటకు వెళ్ళాడు మహారాజా అని సేనాపతి సమాధానమిస్తాడు. సరే, మీరంతా సిద్ధంగా ఉండండి అని గాంధార రాజు చెప్తాడు. ఇంతలో సైన్యం గాంధార రాజ్యం దగ్గరకు చేరుకుంటుంది. సైన్యాన్ని సిద్ధంగా ఉంచడానికి గాంధార సేనాపతి ఇలా ఆదేశిస్తాడు: సైనికులారా, అశ్వాలతో కోట దగ్గరకు సిద్ధంగా ఉండండి. బాణాలను, పేలుడు పదార్థాలను కోటపైకి తీసుకువెళ్ళండి. బలమైన సైన్యం కోటలో సిద్ధంగా ఉండండి. ఇంకొక సైన్యం పర్వతంకి అటువైపు ఉండండి. సింహద్వారాలు మూసివేయండి అంటాడు సేనాపతి. అందరూ నా ఆదేశాలను తూచా తప్పకుండా పాటించండి అంటూ సేనాపతి, పండితాచార్యులు, గాంధార రాజు కోట పైభాగానికి ఎక్కి వచ్చే సైన్యాన్ని చూస్తుంటారు. ఇంతలో 2 భటులు వచ్చే సైన్యం గురించి సమావేశాన్ని తీసుకొస్తారు. వారిని సేనాపతి ఇలా ప్రశ్నిస్తాడు: విషయం ఏమిటి సైనికులారా? ఆ సైన్యం సింధు నది పారేలా వేగంతో మన వైపు దూసుకు వస్తుంది. ఏనుగులు, గుర్రాలు, రథాలు ఎన్నెన్నో ఉన్నాయి. అవి వచ్చే వేగానికి ఎంత దుమ్ము లేస్తుందంటే ఆ దుమ్ముతో ఆకాశం అంతా నిండిపోతుంది. సైనికుల కోసం నీళ్లు, భోజనం ఏర్పాట్లు ఉన్నాయి. ఎక్కువ రోజులు కూడా యుద్ధం చేసేలా ఉన్నారు ఆ సైన్యం. గాంధార రాజు ఈ మాటలు విని ఏదో తెలియని భయానికి గురి అయి, ఎవరి సైన్యం అది అని ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆ 2 భటులు, రాజ్య పతాకం కనిపించలేదు మహారాజా, కానీ సర్వపదముగా ఉన్న రథాన్ని చూశాము. ఆ రథానికి శ్వేత అశ్వాలు ఉన్నాయి. సాక్షాత్తు సూర్య భగవానుని రథంలా ఉంది. రథం మీద ఒక పతాకం ఉంది. ఆ పతాకం మీద బంగారు వటవృక్షం బొమ్మ కూడా ఉంది మహారాజా. సైనికులు చెప్పేది విని గాంధార రాజు మోహకవేకలు కంగారుతో మారిపోతుంటాయి. అప్పుడు సైనికులు రథంలో ఉన్న వ్యక్తి గురించి ఈ విధంగా చెబుతుంటారు: ఆ రథంలో ఉన్న మహాపురుషుడికి సూర్య సమానమైన తేజస్సు ఉంది. దేహంపై దృఢమైన కవచం, ఉక్కు భుజాలు, 2 నేత్రాలు అగ్నిగోళాల్లా మండిపోతున్నాయి. నుదుటిపైన చంద్ర భగవాను తిలకం తిద్ది ఉంది. గాంధార మహారాజు ఎవరు ఈ మహాయోధుడు అని ఆలోచిస్తుంటాడు. వెంటనే పండితాచార్యులు ఇలా అంటారు: ఆ యోధుడు ఇంక ఎవరో కాదు మహారాజా, అతడు శంతన మహారాజు గంగాదేవి పుత్రుడైన భీష్ముడు అంటాడు పక్కన నుంచి. గాంధార రాజు గుండెల్లో భయం ఏర్పడుతుంది ఒకేసారి. భీష్ముడా, ఇంత సైన్యాన్ని తీసుకొని ఎందుకు గాంధార రాజ్యానికి వస్తున్నాడు అని ఆలోచిస్తుంటాడు ఆ గాంధార రాజు. రాజ్యంలో ఉన్న కోటలో గాంధారి తన తల్లి దగ్గరకు వెళ్ళి, మాత, ఇక్కడ ఏం జరుగుతుంది అంటుంది. అప్పుడు గాంధార రాణి వినలేదా, హస్తినాపురం గాంధార రాజ్యాన్ని ఆక్రమించడం కోసం వస్తుంది అని. ఇప్పుడు ఏం చేయాలి మాత అంటుంది గాంధారి. ప్రక్కనే ఉన్న శకుని భార్య ఆరుషి ఇలా ఉంటుంది: ఆ మాత్రం తెలియదా గాంధారి, మన సైన్యం హస్తినాపుర సైన్యం కంటే చాలా చిన్నది. వారి ముందు మన సైన్యం నిలవలేదు. రక్తధారలు ప్రవహిస్తాయి. 4-5 రోజుల్లో గాంధార రాజ్యం అంతా ధ్వంసం అయిపోతుంది. అత్తగారు అయిన గాంధారి రాణి, పరాజయంకి ముందే మనం తల వంచడం అనేది సరికాదు ఆరుషి. నన్ను క్షమించండి అత్తగారు, కానీ ఎన్నో సంవత్సరాల నుంచి గాంధారం యుద్ధాన్ని చూడలేదు. అందుకే తమకు తెలియదు. ఓడిపోయిన రాజ్యాన్ని ధ్వంసం చేయడం, ఇళ్లను కాల్చడం, పురుషులను చంపడం, స్త్రీల మానాలను దోచుకోవడం, ఇవన్నీ యుద్ధంలో సహజంగా జరిగేవే. ఈ విషయాలన్నీ వింటున్న గాంధారి మనస్సు ఆందోళన చెందుతుంది. ఇప్పుడు ఏం చేయాలి వదిన అంటుంది గాంధారి. అప్పుడు ఆరుచి, ఇక్కడే కూర్చొని దేవుణ్ణి ప్రార్థించడం తప్ప మనం ఏమీ చేయలేం అంటుంది. కానీ గాంధారి దానికి ఒప్పుకోదు. పక్కనే ఉన్న ఒక ఖడ్గాన్ని తీసి, వదిన, ఆయుధాన్ని అందుకోండి, నేను కూడా పితృదేవులతో యుద్ధానికి వెళ్తాను అని సిద్ధమవుతుంది. అప్పుడు గాంధారి అమ్మ, గాంధారి ఆగు అంటుంది. అప్పుడు గాంధారి, ఈ యుద్ధం నన్ను కూడా భయానికి గురి చేస్తుంది. నన్ను చీకట్లో నెట్టివేస్తున్నట్లు ఉంది. అయినా వదిన, గురువు మనకు ఏం చెప్పారు? ఈ భయాన్ని పోగొట్టుకోవటానికి మనం ఏం చేయాలి అంటే ఆ భయాన్ని మనలో విలీనం చేసుకోవాలి. మృత్యువు గనక నిశ్చయం అయితే నేను రణభూమిలోనే నా ప్రాణాలను వదిలేస్తాను అని చెప్తుంది గాంధారి. ఈ మాటలను విన్న అందరికీ గాంధారి ఎంత ఆత్మవిశ్వాసం, ధైర్య సాహసాలు కలిగిన వ్యక్తో అర్థమవుతుంది. ఇంతలో సేనాపతి గాంధార రాజుని ఇలా అడుగుతాడు: ఏమే ఆజ్ఞ ఇస్తారు రాజా మీరు?
శరణం కోరుతూ తెల్ల జెండా ఎగరవేయమంటారా, లేదా యుద్ధం కోరుతూ ఎర్ర జెండాని చూపించమంటారా? మీ ఆజ్ఞ ప్రభు, ఏమి చేయమంటారు చెప్పండి అంటాడు సేనాపతి. అవమానం లేక మృత్యువు, ఈ 2 రంగులు నాకు ఎప్పుడూ ఇంత నల్లగా కనిపించలేదు సేనాపతి. కానీ మహారాజా, మనం ఏదో ఒక జెండాని ఎగరవేయక తప్పదు. ఇంతలో పక్కనే ఉన్న పండితాచార్యులు ఇలా అంటారు, భీష్ముని సైన్యం నిలిచిపోయింది, చాలా ఆశ్చర్యంగా ఉంది అంటాడు. వెంటనే గాంధారరాజు సేనాపతి అటువైపుగా చూస్తారు. ఇదేంటి, సైన్యం ఎందుకు ఆగిపోయిందని అందరూ ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు భీష్ముని సైన్యం అక్కడి నుంచి మైత్రిని కోరుతూ పసుపు జెండాని ఎగరవేస్తుంది. ఈ విషయాన్ని చూసిన గాంధారరాజు సింహద్వారం తెరవండి అంటాడు. సేనాపతి మెల్లగా ఇలా అంటాడు, యుద్ధ ఉద్దేశం లేకపోతే వీరు సైన్యాన్ని తీసుకొని రావడానికి కారణం ఏమిటి అని. అప్పుడు పండితాచార్యులు, మన అందరి దగ్గర వారి సామర్థ్యాన్ని ప్రదర్శించడానికే వారు తమ సైన్యాన్ని తీసుకొని వచ్చారు అంటాడు. గాంధారరాజు ఇలా అంటాడు, కానీ గాంధారం హస్తినాపురానికి అవమానంగా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. మహారాజు విచిత్రుడు వీరుని మరణం తర్వాత హస్తినాపుర సింహాసనం ఎన్నో సంవత్సరాలు శూన్యంగా ఉంది. అయినప్పటికీ మనం హస్తినాపురం మీద దాడి చేయలేదు. మరి ఎందుకని వీరు మిత్రుల పట్ల వారి సామర్థ్యాన్ని చూపించాలనుకుంటున్నారు అంటాడు గాంధారరాజు. మిత్రుల ఎదుట శక్తి ప్రదర్శన ఎప్పుడు చేస్తారు అంటే ఆ మిత్రుల నుంచి ఏదైనా కోరుకునేప్పుడు మాత్రమే రాజా అని పండితాచార్యులు చెప్తారు. భీష్ముడు వంటి మహారథి మనల్ని ఏమి కోరుతాడు అంటాడు గాంధారరాజు. భీష్ముడు గాంధార కోటలోకి తన రథంతో వస్తాడు. అందరూ భీష్ముడిని చూసి ఎందుకు ఇలా వచ్చాడు అని ఆలోచిస్తూ ఉంటారు. భీష్ముడు వచ్చి గాంధారరాజు ముందు నిలబడతాడు. అప్పుడు గాంధారరాజు తప్ప మిగిలిన వారు అంతా తమ మోకాళ్ళ మీద కూర్చొని భీష్మునికి ప్రణామం చేస్తారు. గాంధారరాజు చేతులు జోడించి నమస్కరిస్తాడు. అప్పుడు భీష్ముడు గాంధారరాజు చేతులు పట్టుకొని, గాంధార రాజా, రాజులు కేవలం దేవతలకు మాత్రమే చేతులను జోడించి నమస్కరిస్తారు అంటాడు. అప్పుడు గాంధారరాజు, తమరి ప్రతాపం దేవతలకి ఏమాత్రం తీసిపోదు గంగాపుత్ర భీష్మ. కానీ నేను రాజును కాదు, కేవలం హస్తినాపురి సేవకుడిని. నా స్థానం తమకంటే చిన్నది కదా అంటాడు భీష్ముడు. రాజు కాకపోయినప్పటికీ తమరి సామర్థ్యం రాజుల కంటే గొప్పది అంటాడు గాంధారరాజు. సామర్థ్యం ఆక్రమ సమయంలో చూపించాలి. పైగా నేను నా మిత్రునితో మైత్రి కుదుర్చుకోవాలని వచ్చాను అంటాడు భీష్ముడు. అప్పుడు అక్కడ ఉన్న భటులంతా గంగాపుత్రులు భీష్మునికి జయహో, గంగాపుత్రులు భీష్మునికి జయహో అంటూ భీష్ముని అందరూ కలిసి కోటలోనికి తీసుకువెళ్తారు. అక్కడ అన్ని అతిథి సత్కార్యాలు చేసి గౌరవిస్తారు భీష్ముని. గాంధార రాజు, రాణి, పండితులు, సేనాపతి సభలో కూర్చుంటారు. ఇంతలో అక్కడికి గాంధారి కూడా వస్తుంది తన చిలకత్తెలతో. భీష్ముడు, మీ పద్ధతులు, అతిథి సత్కారాలు నాకు చాలా నచ్చాయి. తమ పుత్రిక పుత్రుడికి కూడా ఇలాంటి విధేయతలే మీరు నేర్పించి ఉంటారు అని నాకు అనిపిస్తుంది అంటాడు. హస్తినాపురం వంటి బలమైన రాజ్యానికి ఇంత చిన్న గాంధార రాజ్యం ఏమి ఇవ్వగలదు అంటారు భీష్మ అని గాంధారరాజు అంటాడు. అప్పుడు భీష్ముడు, భవిష్యత్తు, ఇంకా భవిష్యత్తు సుఖానికి మార్గం. మీకు తెలిసిందే కదా మహారాజా, ఇంతవరకు ఏ రాజు కూడా హస్తినాపురం మీద యుద్ధానికి రాలేదు. కాబట్టి హస్తినాపురం, గాంధారం 2 కలిసి ఉంటే చాలా బాగుంటుంది. మీకు కూడా మంచి ఆధారం ఉంటుంది. మైత్రి అనేది 2 సమాన రాజ్యాల మధ్యనే జరుగుతుంది. హస్తినాపురంతో పోలిస్తే గాంధారం చాలా చిన్నది. ఏ మైత్రి ఏర్పడుతుంది అంటాడు మన మధ్య గాంధారరాజు. నేను అందుకే మైత్రి అనలేదు గాంధారరాజా, సంబంధం ఏర్పరచుకుందామని వచ్చాను అంటాడు భీష్ముడు. గాంధారరాజు, రాణి, సేనాపతులు, పండితాచార్యులు ఆశ్చర్యానికి గురవుతారు భీష్ముని నోటిలో నుంచి ఆ మాటను వినగానే. తమ కుమారి గాంధారి సౌందర్యం, యశస్సు, గుణం సమస్త ఆర్యవర్తానికి తెలుసు. అందుకే నేను మీ గాంధార రాజ్యంతో వివాహ సంబంధం ఏర్పరచుకుందామని వచ్చాను. నన్ను మీరు నిరుత్సాహపరచకండి అంటాడు భీష్ముడు. భీష్ముని మాటలు విన్న గాంధార రాజు, రాణి మరియు వారి కుమార్తె గాంధారి, అక్కడ సభలో ఉన్నవారంతా ఇదేంటి, భీష్ముడు గాంధారాన్ని వివాహం చేసుకుంటానని అంటున్నాడు అని ఆశ్చర్యపోతారు.
అప్పుడు గాంధారి మాత ఇలా అంటుంది, భీష్మ, తమరు జీవన పర్యంతం బ్రహ్మచర్యం పాటిస్తామని శపథం చేశారు కదా, మరి ఇప్పుడేంటి మళ్ళీ వివాహం ప్రస్తావిస్తున్నారు? భీష్ముడు వీళ్ళంతా నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారని నవ్వుకొని, వివాహం నాతో కాదు, కౌరవ కుమారుడితో అంటాడు. గాంధారి నా పుత్రికతో సమానమని చెబుతాడు. వెంటనే సభలో అందరూ మనశ్శాంతిగా నవ్వుకుంటారు. ఈ విషయం విన్న గాంధారి అక్కడ నుంచి వెంటనే సిగ్గుపడుతూ వెళ్ళిపోతుంది. గాంధార రాజు, పాండుపుత్రుడైతే మాకు చాలా సంతోషం. పాండుకుమారుడు కంటే శ్రేష్ఠుడు ఎక్కడ లభిస్తాడు? పాండుకుమారుడు సామర్థ్యం గురించి మేము చాలా విన్నాము అంటాడు. భీష్ముడు మొహంలో నవ్వు ఆగిపోతుంది. పాండుకుమారుడు ప్రస్తావన ఎవరు తెచ్చారు ఇక్కడ? పాండుకుమారుడు చిన్నవాడు, ముందు పెద్దవాని వివాహం చేయాలి కదా. నేను మాట్లాడేది ధృతరాష్ట్రుడు గురించి అని అంటాడు భీష్ముడు. వెంటనే గాంధారు రాజు రాణి ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో గాంధారి తను వివాహం చేసుకోబోయేది అంధుడైన ధృతరాష్ట్రుడు అని తెలిస్తే ఎలా స్పందిస్తుంది? శకుని ఏ పని మీద బయటికి వెళ్ళాడు? గాంధారి వివాహం గురించి తెలుసుకున్న శకుని ఏ విధంగా స్పందిస్తాడు? ధృతరాష్ట్రుడు గాంధారి గురించి ఏ విధంగా ఊహించుకుంటూ ఉంటాడు అనే విషయాలను వివరిస్తాను. మనుషుల హృదయంలో భయం ఎప్పుడు కొలువుదీరి ఉంటుంది. ఒకసారి సంపదలు పోతాయని భయం, ఒకసారి అవమానం వస్తుందేమో అని భయం, ఒకసారి తమ వారు దూరం అవుతారు అని భయం. అందుకే ఇలా భయం కలగడం మనందరికీ సహజమే అనిపిస్తుంటుంది. ఇంతకీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీరు ఏదైతే విషయం గురించి భయపడుతూ ఉంటారో అదే విషయం మీ భవిష్యత్తులో దుఃఖాన్ని తీసుకువస్తుందా? లేదు. ఎంతోమంది అనుభవాలు ఏం చెప్తున్నాయి అంటే, ఈ భయాన్ని పెట్టుకోవడం వల్ల ఆ భయం ఏమి మీ భవిష్యత్తులో వచ్చే దుఃఖాన్ని ఆపలేదు. అంటే మీరు భయపడడం వల్ల మీరు భవిష్యత్తులో లేక రేపు వచ్చే బాధని, దుఃఖాన్ని ఆపలేరు. కాబట్టి మీ భయాన్ని ఇవాల్టితో, ఇక్కడితో, ఈ నిమిషంలోనే మర్చిపోండి. భయం అనేది దుఃఖానికి నీడలాంటిది. దుఃఖం వచ్చినప్పుడు ఎలాగో దుఃఖిస్తాము, కానీ ఎవరి మనసులో అయితే భయం కొలువుదేరి ఉంటుందో వారు దుఃఖం రాకముందులే భయం కారణం చేత ప్రతిరోజు దుఃఖిస్తూ ఉంటారు. భయానికి వాస్తవంగా జరిగేదానికి ఎటువంటి సంబంధం ఉండదు. అంటే మీ భయం ఖచ్చితంగా నిజమవుతుంది అని ఎవరూ చెప్పలేరు. కాబట్టి మీ భయాన్ని ఇప్పుడే త్యజించండి. భయం అంటే ఉత్తి ఆలోచన మాత్రమే. మనం ఊహించినది ఏం జరగదు అని ధైర్యంగా ఉండండి. భయం నుంచి మీరు విముక్తి కావడం అంత పెద్ద విషయం ఏం కాదు. ఎపిసోడ్ అయిపోయాక మీరు కూడా దీని గురించి తప్పక ఆలోచించండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఎపిసోడ్స్ చూడడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మహాభారత జ్ఞానదర్శ యాత్రలో భాగం కండి.